వెల్కమ్ టు పూరలోకల్. తెలుగు వారి పెద్ద పండుగైన ఉగాది పూర్తవగానే శ్రీరామనవమి వచ్చేస్తుంది. అయితే ఈసారి శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే దాంట్లో ఒక గందరగోళం తలెత్తింది. మన తెలుగు వారికి శ్రీరామనవమి కూడా పెద్ద పండుగల్లో ఒకటనే చెప్పాలి. అయితే ఈ సంవత్సరంలో శ్రీరామనవమి భద్రాచలంలో ఎప్పుడు జరుపుతారు? అసలు ఈ గందరగోళానికి కారణం ఏంటో తెలుసుకుందాం. హిందూ మతంలో పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో 9వ రోజు జన్మించాడు. అందువలన ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని 9వ రోజున శ్రీరామనవమి పండుగను పల్లెల్లో పట్టణాల్లో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రాముడు భారతావని గుండె చప్పుడు. శ్రీరాముడు ప్రతి మనిషికి ఆదర్శప్రాయుడు. రాముడు దేవుడు అంటే అది ఆయన ఖ్యాతిని పరిమితం చేసేదిగా అవుతుంది. ఎందుకంటే ఆయన అంతకు మించి కాబట్టి. దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం అయితే రాముడి అడుగుచాడలు ప్రతి ఒక్కరికి ఆదర్శనం అనేది నిజం. అలాంటి రాముల వారి జన్మదినం, కళ్యాణం ఒకే రోజు వస్తాయి. ఆ పవిత్రమైన రోజునే శ్రీరామనవమిగా ఊరు వాడ వేడుకగా జరుపుకుంటాయి. రాముల వారి కళ్యాణం చూడాలని ప్రతి ఏటా భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలో అనే దానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే మనకి భద్రాచలంలో కళ్యాణం జరిగే రోజే శ్రీరామనవమి ఉత్సవం జరుపుకునే రోజు అవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే నవమి తిథి నాడు రామనవమి జరుపుకుంటారు. 2026లో నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దీంతో పండుగ 26 లేక 27 అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దేశవ్యాప్తంగా క్యాలెండర్లలో 26 తేదీని శ్రీరామనవమిగా చూపించారు. భద్రాచలంలో రాములవారి కళ్యాణం 27వ తేదీగా ప్రకటించారు. దీంతో భక్తుల్లో గందరగోళం ఏర్పడింది. పంచాంగం సూచనల ప్రకారం 2026 మార్చి 27న శుక్రవారం నాడు రామనవమి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మార్చి 27, 2026 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:31 వరకు ఈ 2 గంటల సమయం శ్రీరాముడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా అదే సమయంలో జరుగుతుంది. మార్చి 26న మధ్యాహ్నం 2:18 నవమి తిథి ప్రారంభమవుతుంది. మార్చి 27న మధ్యాహ్నం 12:36 నవమి తిథి ముగుస్తుంది. పురాణాల ప్రకారం చైత్రమాసంలోని నవమి తిథి నాడు రఘువంశానికి చెందిన దశరథ మహారాజు కౌసల్యాదేవిల కుమారుడిగా శ్రీరామమూర్తి అయోధ్యలో అవతరించాడు. ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామ మందిరాల్లో ప్రత్యేక పూజలు, భజన్లు, రథయాత్రలు నిర్వహిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రోజు సీతారాముల కళ్యాణం జరిగిందని నమ్ముతారు. అందుకే అదే ముహూర్తానికి భద్రాచలంలో పాటు పలు ప్రముఖ ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరలోకల్.